టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుంది. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. మాజీ ఎంపీ హర్ష కుమార్. ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. భక్తులు పోటెత్తిన శైవ క్షేత్రాలు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వం వైఎస్ జగన్ ను చూసి భయపడుతోంది. అందుకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదని అన్నారు మాజీ ఎంపీ హర్ష్ కుమార్. గ్రూప్ 2 అభ్యర్థులను సీఎం చంద్రబాబు దారుణంగా మోసం చేశారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో ఎన్నికల హామీల గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనేది ప్రభుత్వం నిర్ణయం. ఢిల్లీలో గతంలో 3 సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రభుత్వం వైఎస్ జగన్ చూసి భయపడుతోంది. అందుకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు అని చెప్పారు హర్ష కుమార్. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని 7 రాష్ట్రాలలో శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. పరమ పవిత్ర క్షేత్రమైన కాళహస్తి ఆలయానికి వేకోజాము నుంచి భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. భక్తులు శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెల్మిడ లక్ష్మీ నరసింహారావు నాయకత్వంలో పట్టణ నాయకులతో కలిసి ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలోని పర్యటిస్తున్నారు. బాకరాపురంలోని తన నివాసంలో ప్రజలు పార్టీ కార్యకర్తలతో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాళ్ల విజ్ఞప్తులను స్వీకరించారు. వైఎస్ జగన్ రాకతో నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది. ఆయన్ని కలిసేందుకు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైఎస్ జగన్ తో సెల్ఫీలు ఫోటోల కోసం ఎగబడ్డారు. మరోవైపు ఇటీవల కొత్తగా పార్టీ పదవులు పొందిన నేతలు పార్టీ అధినేతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ బలోపేతానికి ప్రజల తరపున అనునిత్యం పోరాటం చేయాలని వారికి ఆయన సూచించారు.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి వైకోట అటవీ ప్రాంతంలో జరిగిన ఏనుగుల దాడిలో గాయపడిన క్షతగాత్రులు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రుయాలో చికిత్స పొందుతున్న చిన్నారి అమ్ములను ఫోన్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. గాయపడిన మరో వ్యక్తికి రేణిగుంటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మహాలక్ష్మి కదమ్మా, మహాలక్ష్మి వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశంలో మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం అబద్ధాలు చెప్పలేక ఓడిపోయాం, ఈసారి మనమే గెలుస్తామన్నారు. చంద్రబాబు బిర్యానీ పెడతానని పలావ్ పెట్టే మనల్ని జనం వద్దనుకున్నారు. పింఛన్లు, గ్యాస్ సిలిండర్లు తప్ప కూటమి ప్రభుత్వం ఇంకేమీ అమలు చేయలేదు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేయాలంటే యువత బాధపడుతున్నారు. సొంతూరులో ఉంటూ తల్లిదండ్రులను చూసుకుంటూ ఉంటారనే వాలంటీర్ ఉద్యోగాలు, ఫిష్ మార్ట్, మటన్ మార్టులు తీసుకొచ్చాం. 100% మన నిర్ణయాలు, పాలసీలు కరెక్ట్ అయినవే అని చెప్పారు వైఎస్ జగన్. నూతన హౌసింగ్ స్కీమ్ ద్వారా యూనిట్ కాస్ట్ 2.5 లక్షల రూపాయలకు పెంచడం జరిగినదని తెలిపారు మంత్రి కోలుస్ పార్థసారథి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మరి హౌసింగ్ స్కీమ్లో కూడా మరి ఇంతకుముందు కేవలం 1,80,000 రూపాయలే యూనిట్ కాస్ట్గా ఉంటే దాన్ని 2.5 లక్షల రూపాయలకి పెంచడం జరిగింది. దాంట్లో పోయిన ప్రభుత్వం కేవలం 30,000 రూపాయలు మాత్రమే ఈ పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తే ఈ ప్రభుత్వం 1,00,000 రూపాయలు కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి మరో 50,000 రూపాయలు, ఎస్సీ, బీసీలకి అదేవిధంగా ఎస్టీలకి 75,000, 1,00,000 రూపాయలు అదనంగా సహాయం చేసి వారికి ఒక పక్కా గృహ వసతిని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేయడం. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో నేడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్ర పట్టభద్రుల అభ్యర్థి పెట్టి చేస్తున్నటువంటి తనను అధిక మెజారిటీతో గెలిపించి శాసనమండలికి పంపించాలని కృష్ణారెడ్డి కరీంనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టభద్రులందరూ కూడా ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీడియా మిత్రులకు నా నమస్కారాలు. అదేవిధంగా నేను మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాబోతున్నాను. అందరికీ నమస్కారం. నాది ఒకటే సమస్య. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు చూస్తున్నాము. ఎన్నికలలో నన్ను విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, అదేవిధంగా విశ్రాంత ఉద్యోగులు, ఎందుకంటే విశ్రాంత ఉద్యోగులంతా నాతో పనిచేసిన అనుభవం ఉంటుంది వాళ్ళకు. ఆ అనుభవం దృష్టిలో నన్ను ఇప్పుడు వస్తుందా నాకు విద్యార్థి దశలు ఉంటే నాకు రాజకీయ లక్షణాలు కాదు. నాకు విద్యార్థి నాయకునిగా ఉన్నా. నేను ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ముందుంటుండండి. తెలంగాణలో ఉన్న 10 జిల్లాల వాళ్ళకి తెలుసు చెన్నకృష్ణారెడ్డి అంటే. నాతో చదివిన మిత్రులకు, నా ఆత్మీయులకు, నా విద్యార్థులకు అందరికీ వీళ్ళందరూ కలిసి నన్ను ఒకటే పెట్టారు. తెలంగాణ యువశక్తి ప్లాట్ఫామ్పై ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా చాలా ప్రెషర్ చేసి పెట్టారు. నేను దానికి ఒప్పుకున్నా. ఎందుకు ఒప్పుకున్నా అంటే కూడా నేను ఒకటి చెప్పగలుగుతా. ఈ మధ్యన మనం చూస్తున్నాం
గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అనేది ఒక మేధావి వర్గం ఉండాలి. ఇక్కడ ప్రతి సమస్యపై చర్చించగలగాలి, ప్రతి సమస్య అవగాహన ఉండాలి, తను పట్టుబట్టాలి, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయగలగాలి, అందరినీ కలుపుకోగలగాలి. ఇన్ని గుణాలు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీకి ఉంటుంది. ఇది ఒకటే కాన్స్టిట్యున్సీ. ఇటువంటి మంచి కాన్స్టిట్యున్సీని, ఇటువంటి ఎమ్మెల్సీని రాజకీయ పార్టీలు కూడా కల్పిషం చేస్తున్నాయి. డబ్బు ప్రభావంతో, మద్యం ప్రభావంతో. ఈ విధంగా చేయొద్దు. మన ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము. ఎందుకంటే ఇది ఒక్కటే సెలవు. మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు అవంటే మీరు ఏ విధంగా ప్రలోభాలు పెట్టచ్చు. కానీ ఆ ప్రలోభానికి గురి కాకుండా మనం ఇది ఒక్కటి గెలిపించుకోగలిగితే సమాజానికి మంచి వాతావరణం ఇచ్చి మిగతా ప్రక్షాళన అవుతుంది. రాజకీయ పార్టీలు కూడా ప్రక్షాళన అవుతుంది. నాకు ఇదే సమస్య. నా ఒక్కరి సమస్య కాదు ఇది. నా ఎంబడి విశ్రాంత ఉద్యోగులు ఇంతవరకు ఎవ్వరు కూడా తిరగలే. ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపాల్స్, రిటైర్డ్ అన్నవాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, అంటే ఇంతమంది అనుభవం ఉన్నాం. వీళ్ళందరూ విశ్రాంత ఉద్యోగులందరూ అయితే చాలా అనుభవం ఉన్నారు. వీళ్ళందరూ డోర్ టు డోర్ అదొక్కరికి ఇంతవరకు మన దేశ చరిత్రలో జరగలేదు. ఒక విశ్రాంత విద్యార్థులు డోర్ టు డోర్ తిరిగి పలానా ఆయనకు ఒక మంచి వ్యక్తి వస్తుంటూ ఓటేయమని చెప్పి నా గురించి. ఎందుకంటే నేను అందరితో కలుపుకోకపోతా కాబట్టి నేను నిజాయితీగా ఉంటాను. మా మిత్రులకు తెలుసు. ఇటువంటి వాడు ఉండాలి అని అన్ని జిల్లాల డోర్ టు డోరు ఒక కార్యకర్తలు కూడా పోతారు. ఒక పార్టీకి కార్యకర్తలు కూడా అంత ఆ విధంగా పనిచేస్తలేరు. వాళ్ళకి మనోభేదం ఉన్నది. ఎటువంటి మనోవేదన అంటే అసలు ఇటువంటి ఒక మంచి అభ్యర్థి, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి మంచి అభ్యర్థి ఉండాలనే మనోవేదనతో వాళ్ళు ఎట్లా అంటే నిద్రల ఆహారాలు మారి నేనన్నా టెన్షన్ లేసి ఫ్రీగా ఉన్నా. నేను అసలు ఆ ఫ్రీగా లేకుండా మీరు మెదక్ జిల్లాలో చూడండి, ఎంటరు, నిజామాబాద్ జిల్లాలో చూడండి, జన్నారము, ఆదిలాబాదు, కరీంనగరు, హుస్నాబాద్, ఎక్కడైనా విశ్రాంత ఉద్యోగులు పార్టీ తమ సిద్ధాంతాలు ఉన్న పార్టీ క్యాడర్ కంటే కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ బాధ నేను చెప్పలేను అసలు. ఎందుకంటే ఇది గెలిపించుకోవాలని వాళ్ళ బాధ తీర్చడానికి విశ్రాంత ఉద్యోగులు, ఎందుకంటే వాళ్ళకి అంత అనుభవం ఉన్నోళ్ళు, దేశ రాజకీయాలు చాలా చూసిన వాళ్ళు, స్వాతంత్ర పోరాటం వచ్చిన పంచాలు ఏ విధంగా వచ్చింది, తెలంగాణ ఏ విధంగా వచ్చింది, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి అనే విశ్రాంత ఉద్యోగులే కాదు, సీనియర్ సిటిజన్స్ కూడా. ఒక్కరు కూడా సీనియర్ సిటిజన్స్ వేరే పార్టీలకు వేస్తలేరు, నాకే వేస్తాను. ఎందుకు వేస్తారు తెలుసా? మార్పు తీసుకురావాలి. మనం ఇది మంచి మన తెలంగాణ అభివృద్ధి కావాలి, దేశం అభివృద్ధి కావాలి. దేశంలో ఈ విధంగా చెడు మద్యం ప్రవహించద్దు, డబ్బులు ప్రవహించద్దు. మేము ఎన్నడూ చూడలే మా జీవితంలో ఇట్లా ఎలక్షన్లలో అనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తుండ్రు. వాళ్ళ మనోవేదనకు గురి కావద్దు. వాళ్ళు మనోవేదన చేస్తే మన దేశానికి అరిష్టము. అందరూ గ్రాడ్యుయేట్ ఓటర్లారా మీరు ఎటువంటి ప్రలోభాలు కావద్దు. మీకు సిద్ధాంతాలు ఉంటాయి, మన సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పి వాటిని వాళ్ళు తప్పు చేస్తే మనం ఎదిరించగలగాలి. ఏ పార్టీ అయినా ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళ సిద్ధాంతం ఉంటే ప్రజాసేవ కొరకు వచ్చిర్రు. వాళ్ళు ప్రజాసేవ కొరకు వచ్చి రాజకీయ పార్టీ ప్రక్షాళన కావాలి. మీలాంటి వాళ్ళతోనే ఏ పార్టీ వాళ్ళైనా మీ సిద్ధాంతాన్ని రక్షించుకోండి. మీ సిద్ధాంతం అంటే ప్రజలకు సేవ చేయాలి. ఆ ప్రజాసేవకు లేకుంటే ఇటువంటి చెడు రాజకీయాలకు పోతే మీరు క్షమించొద్దు. నేను ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించిన కాను కాబట్టి నేను అందరికి ఇంకొకటి ఏంటంటే అందరికీ అందుబాటులో ఉంటా, అందరిని కలుపుకోపోతాను. అందరి మిత్రులు తెలుసు. అదేవిధంగా నేను గట్టి పట్టున్నోని ఏ సమస్య వచ్చినా దాని మీద అవగాహన ఉంటుంది నాకు. నన్ను మీరు గెలిపించి చూడండి. ఎంతమంది అంటే ఒక మంచి పని చేస్తే ఏ విధంగా ఉంటుంది ప్రజలకు ఎవరికైనా సరే. కొన్ని లక్షలు పెట్టిన సంతోషం లేని సంతోషము. నన్ను గెలిపించినాక మీరు చూడండి తెలంగాణ సంబరాలు చేసుకుంటారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో నేడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్ర పట్టాభద్రుల అభ్యర్థిగా మహమ్మద్ ముస్తాఫ్ అలీ మాట్లాడుతూ ఈరోజు 1200 రకాల పట్టాభద్రుల సమస్యలు ఉన్నాయి. అవన్నీ సమస్యలు పరిష్కరించాలంటే తనకు ఓటు వేయాలని కోరారు. కరీంనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టాభద్రులు అందరూ కూడా ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కరీంనగర్లో ఉన్న మీడియా మిత్రులందరికీ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున అలాగే మా ఇండిపెండెంట్ అభ్యర్థి మేము బలపడుతున్న ఇండిపెండెంట్ అభ్యర్థి ముస్తాఖలీ తరఫున మీ అందరూ కూడా కృతజ్ఞతలు. నాతో పాటు నా పేరు డాక్టర్ నితీష్ దాగర్, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ని.
నాతో పాటు మా యువజన నాయకులు విజయ్ మల్లంగి, డాక్టర్స్ నాయకురాలు డాక్టర్ లాక్ష నాయుడు, అలాగే మిస్టర్ ఖాన్, రాకేష్ రెడ్డి గారు, అలాగే అజీమ్ బై, అలాగే ముతహార్, షబాద్ తదితర నాయకులందరూ ఇక్కడ పెట్టుకున్నాం. మేమంతా మీకు తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న ముస్తాక్ అలీని మద్దతు ఇస్తున్నామని ముందే ప్రకటించాం. ఇండియా కూటమిలో ఉన్న బట్ కాంగ్రెస్ వైఖరిని మేము వ్యతిరేకిస్తూ, ఎందుకంటే ఢిల్లీలో కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళు ఒంటెత్తుకోకపోవడం వల్ల ఒక మంచి క్యాండిడేట్ కావాలని అనుకున్న తరుణంలో చూస్తున్నప్పుడు ముస్తాక్ అలీ మాకు ఎదురయ్యారు. ఆయన 9-10 సంవత్సరాలుగా ప్రజల్లో ఉండి పనిచేస్తున్నారు. ఏ రాజకీయాలు ఏది ఆశించకుండా విద్యార్థులకి సమాజ సేవ చేసుకుంటూ రకరకాల పద్ధతులు ఆయన చేసే కార్యక్రమాలు మేము గమనించాం. నిస్వార్థంగా పనిచేస్తూ ఒక సెక్యులర్ భావనతో ఈ రాజ్యాంగంలో ఉన్న హక్కులని ప్రజలకు అందించాలి. ముందుగా విద్యను అందరికీ అందించాలి. విద్య ఉంటే దేశం బాగుపడుతుంది. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను మీ డాక్టర్ మొహమ్మద్ ముస్తాక్ అలీ. అన్ని జిల్లాల వారీగా తిరిగాము. ఎవరి దాకా అయితే రీచ్ కాలేకపోయాము, వీఆర్ రియల్లీ సారీ. కానీ మీతో పాటు మీలో ఒకటిగా, గ్రాడ్యుయేట్స్లో ఒకటిగా పోరాడుతూనే ఉన్నాం హక్కుల కోసం. అటు జాబ్ ఆపర్చునిటీస్కే కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కే కానివ్వండి, లైబ్రరీస్కే కానివ్వండి, గవర్నమెంట్ టీచర్స్ సమస్యలే కానివ్వండి, ప్రైవేట్ టీచర్స్ సమస్యలే కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే 1200 పైన సమస్యలు గ్రాడ్యుయేట్స్కి ఉన్నాయి. ఈరోజు మీరు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఇవాళ ఫోన్ ఎత్తలేని ఒక్కొక్కరు 200 కోట్లు 300 కోట్లు అఫిడవిట్లో పెట్టుకుంటే, ఇవాళ మీ తమ్ముడు మీకోసం సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ మీ ముందుకు రావడం జరిగింది. మీరు ఆలోచన చేసి 43వ నంబర్ పక్కన మొహమ్మద్ ముస్తాక్ అలీ అనే పేరు ఉంటుంది, దాని పక్కన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేసి మీ తమ్ముడిని గెలిపించుకోవాలని మనవి. ఈరోజు కాంగ్రెస్ చెప్తుంది మీరు ఒకవేళ ముస్తాక్ అలీకి ఓటేస్తే బీజేపీ గెలుస్తుందేమో అని, బీజేపీ చెప్తుంది కాంగ్రెస్ గెలుస్తుందేమో అని. ఇదంతా మైండ్ గేమ్, ఎప్పుడా మైండ్ గేమ్ తప్ప ఇందులో వేరేదేం లేదు. వాళ్ళకి ఇవాళ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ మొహమ్మద్ ముస్తాక్ అలీ గెలవబోతున్నాడు అనే రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పకడ్బందీగా ఒక ప్లాన్ తోని రాత్రి మార్చుకోవాలనే వ్యూహం నడుస్తుంది. గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలోచన చేయాలా. నేను 43వ నంబర్ పైన ఏమున్నా మీతో పాటు కొట్లాడుతూనే ఉన్నా. కాబట్టి ఇట్లాంటి మైండ్ గేమ్లకు రావద్దు. మన ఓటు బ్యాంక్ మనకుంది, మేమే గెలవబోతున్నాం ఈ ఎలక్షన్ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బీసీ బిడ్డను నన్ను ఆశీర్వదించాలని బీఎస్పీ పట్టాభద్రుల అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కోరారు. కరీంనగర్లోని ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 నెలలుగా నిరంతరం ప్రజల్లో ఉన్న రాబోయే రాజకీయాల్లో యువత పట్టాభద్రుల సమస్యలు అన్ని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ₹1 కూడా ఖర్చు లేకుండా అందరి మన్ననను పొందానన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఏ రాజకీయ పార్టీలైనా కూడా దయచేసి ఒక బీసీ బిడ్డ మీ ముందుకొచ్చాడు. 2 ప్రధానమైనటువంటి కేంద్రం లోపల, రాష్ట్రం లోపల అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో ఢీకొంటున్నాడు. వారికి సవాలుగా మారాడు, వాళ్ళకు ఛాలెంజ్ విసురుతున్నాడు. ఒక విద్యావంతుని తప్పనిసరిగా కౌన్సిల్కు పంపించాలి అని చెప్పేసి, అందులో మీ అందరి యొక్క మద్దతు ఉండాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని, ఆమ్ ఆద్మీ పార్టీని, అదేవిధంగా సిపిఎం పార్టీని, మిగతా రాజకీయ పార్టీలందరినీ కూడా ఈ వేదిక ద్వారా మీ మద్దతుని కోరడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి అన్ని రకాల కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలకు ఈ వేదిక ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా అన్ని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల మిత్రులందరికీ కూడా, రాష్ట్ర బాధ్యులందరికీ కూడా ఈ వేదిక ద్వారా నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఒక మంచి సమాజం కోసం ఒక త్యాగం తప్పనిసరిగా భవిష్యత్ రిఫ్లెక్షన్కు లోను కావాలి. దాని మొగ్గ దశలోనే తుంచివేయకండి. ఎందుకంటే ఈ గుండె 7 నెలలుగా అలసిపోయిందండి. గుండె కంప్లీట్గా అలసిపోయింది. భవిష్యత్తు రాజకీయాలను మార్చబోవడానికి గుండె వచ్చింది. తప్పనిసరిగా ఈ గుండెను ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ మోడ్తో నేను రాజకీయాల లోపలికి వచ్చాను. ఇప్పటి వరకు గత 7 నెలలుగా ఎక్కడా కూడా ₹1 పంచకుండా, ఎక్కడా కూడా మద్యం బాటిల్లా సరఫరా చేయకుండా ఆ కమిట్మెంట్తో నేను కంప్లీట్గా ఈ రోజు వరకు నేను నా ప్రచారంలో భాగంగా ఉన్నాను. మరి భవిష్యత్తు లోపల కూడా రేపు రాబోయే 2-3 నెలల కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నా. రేపు ప్రసన్న హరికృష్ణ గెలుపు
భవిష్యత్తు లోపల రాబోయేటువంటి రాజకీయాల లోపల ఏ యువతనైతే డబ్బులు లేకుండా రాజకీయాల లోపలికి వచ్చి గెలవాలి అనేటువంటి సంకల్పం ఎవరికైతే ఉంటుందో అది ప్రసన్న హరికృష్ణ అడుగుతోనే పడాలి అని చెప్పేసి యువతకందరి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరందరూ సర్పంచులు కావాలి, మీరందరూ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావాలి. రూపాయి ఖర్చు లేకుండా కేవలం మీ ప్రచార ఖర్చుకు తప్ప, మీ భోజన ఖర్చులకు, మీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్కు తప్ప ఒక రూపాయి కూడా ప్రలోభాలకు లోను చేయనటువంటి తీరులో మందు మద్యం ఏదైతే మనీ ఏదైతే ఉందో దానికి ఏ మాత్రం తావివ్వకుండా భవిష్యత్తు రాజకీయాలు ఉండాలి అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. మరి ఈ 3,50,000 మంది ఓటర్లలో సుమారుగా 1,20,000 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. మరి మహిళా ఓటర్లందరికీ కూడా, నా సోదరిమణులందరికీ కూడా ఈ వేదిక నుంచి నేను ఒకటే చెప్తున్నా, ఎవరు కూడా ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు కూడా ఈవెన్ ప్రధాన రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్స్ లోపల కూడా మహిళా సాధికారత గురించి కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం కావడం జరిగింది. కానీ ప్రసన్న హరికృష్ణ పేరులోనే సగం పేరును నా భార్య పేరుని పెట్టుకోవడం జరిగింది. ఆ గౌరవం, ఆ రెస్పెక్టు మహిళల పట్ల నాకుంటుంది. కాబట్టి నా మేనిఫెస్టో లోపల నేను చాలా సమావేశాలకు ఇప్పటి వరకు అటెండ్ అయ్యాను. ఎక్కడికి వెళ్ళినా మహిళలు తప్పనిసరిగా ఆకాశంలో సగం, అవకాశాలలో సగం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. మహిళలు 4 గోడలు ఉన్నటువంటి కిచెన్ గదికి మాత్రం పరిమితం కావద్దు అని చెప్తూ వచ్చాను. ఒకవేళ రేపటి భవిష్యత్ తెలంగాణ లోపల మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా, విద్యాపరంగా, రాజకీయంగా కూడా ముందుండాలి. ఆ ముందుండడం లోపల ప్రసన్న హరికృష్ణ వెన్ను దన్నుగా నిలబడతాడు అని చెప్పేసి కూడా నేను మహిళా సోదరి మనందరికీ కూడా ప్రతి వేదిక నుంచి నేను చెప్పుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి నేను బేసిక్గా ఒక టీచర్ కాబట్టి విద్యా వ్యవస్థ బలోపేత. కరీంనగర్ కమాన్ రోడ్డులో గల రామేశ్వర ఆలయంలోని శివరాత్రి సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండే భక్తులు తండోపతండాలుగా వచ్చి రామేశ్వర స్వామిని పూజలు చేశారు. ఉదయం నుండి రాత్రి వరకు భక్తులు బారులు తీరారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మహాదేవ శ్రీ రామేశ్వర ఆలయం, కమాన్ రోడ్, కరీంనగర్. రామేశ్వర ఆలయం ప్రతి సంవత్సరం శివరాత్రి, నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా అతి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇది కమిటీలో పొద్దున మార్నింగ్ 4 గంటలకు అభిషేకములు, పూజలు స్టార్ట్ అవుతున్నాయి. సాయంత్రము పాశుపత పూజలు, రాత్రికి రిషి పూజ జరుగుతుంది. దాదాపు ఒక 2-3 వేల మంది భక్తులు లైన్లో ఉన్నారు. అందరికీ పండ్లు, ప్రసాదము పంపిణీ చేస్తున్నాము. మంచినీళ్ళు కూడా సౌకర్యం కల్పించాము. ఆలయ కమిటీ వారు కల్పించారు. చాలా మధ్య పంపిణీ ఉన్నది. చాలా ఏర్పాట్లు ఘనంగా జరిగినాయి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. రాత్రి 12 గంటలకు ఉంటుంది, పూజ ఉంటుంది, నిశి పూజ ఉంటుంది. 7 గంటలకు భరతనాట్యాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు 6 గంటలకు. తర్వాత 10 గంటల తర్వాత శబరిమాత భక్త బృందంచే మొత్తం జాగారం, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. జిల్లా జగదీష్, రామేశ్వరాలయం, రామేశ్వర సేవా సమితి సభ్యులు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జగన్ను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుంది. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. మాజీ ఎంపీ హర్ష కుమార్. ఘనంగా మహాశివరాత్రి వేడుకలు, భక్తులు పోటెత్తిన శైవ క్షేత్రాలు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.